వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తంగలపల్లి మండలంలో అకాల వర్షాలతో పంట నష్టం. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం. రామగుండం కార్పొరేషన్ లో రోడ్లు విస్తరణ, రోడ్డు పక్క దుకాణాలను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. ఈదురుగాలులు వడగండ్ల వానలతో బీభత్సం. విద్యుత్ స్తంభం విరిగి పడడంతో రైతు ఎల్లయ్య మృతి. కుళాయి ద్వారా అపరిశుభ్రంగా వస్తున్న మంచినీళ్లు, అనారోగ్యం బారిన పడుతున్న కాలనీ వాసులు. ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరు కొనసాగుతోంది. వేములవాడ మాజీ మున్సిపల్ చైర్పర్సన్, వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమాలక్ష్మి రాజం దంపతులను ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం 6 గ్యారెంటీలు అమలు చేస్తుందని, పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. వేములవాడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నామాల ఉమా లక్ష్మీరాజన్ గారు ప్రస్తుతం వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్గా కొనసాగుతూ ప్రజాసేవలో ముందుకు పోతున్నటువంటి వీరిద్దరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాబో రోజుల్లో మేము కూడా ప్రజాసేవలో ముందుకు పోవాలనుకుంటే, ప్రజాసేవలో మరింత ప్రజలకు మేలైన సేవలు చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వేదికనే సరైందని చెప్పని గుర్తించి ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వారికి కండవ కప్పి కాంగ్రెస్లోకి ఈ ఇద్దరు జంటను నామాల లక్ష్మీరాజన్ కూడా గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్గా కూడా సేవలు అందించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా, వేరల పట్టణంలో పలు సమస్యలు పరిష్కారం చేసినటువంటి వాళ్ళుగా వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పడం జరిగింది. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు. వారి యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని మాట చెప్తూ ఈ రోజు నుంచి మీరు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి ఫలాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతు వర్గాలకు అందేలా మీరు కృషి చేస్తూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా తీవ్రమైనటువంటి కృషి సరుకుతో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా వీరికి నా వైపు నుంచి పిలుపునిస్తూ నేను అనేక సందర్భాల్లో కూడా వేరే నియోజకవర్గ ప్రజలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మా ఆదిశీల గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అయినందుకు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు నాయక నమస్కారాలు. నేను తప్పనిసరి అన్ని రంగాల ముందుండి ఎమ్మెల్యేతోటి కూడా అన్ని పనులు చేసుకొని అందరం కలిసికట్టుగా ఉండి అన్ని పనులు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జేటోని పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను సంబంధిత అధికారులతో పరిశీలించి పంట నష్ట వివరాలను ప్రభుత్వానికి వివరించినట్లు తెలియజేశారు. గత ప్రభుత్వ పాలనలాగా కాకుండా ప్రతి రైతుకు అండగా ఉంటామని అన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పుర్మాని లింగారెడ్డి, పొన్నాల పరశురాములు,
మునిగాల రాజు, శ్రీకాంత్ గౌడ్, కొత్త రవి, అలువాల లక్ష్మణ్, బాలు, కిషన్, తిరుపతి పాల్గొన్నారు. మహేంద్ర రెడ్డి రైతే రైతులు ఉన్నంత వరకు మన ఢిల్లీ నుంచి ముంబై నుంచి వస్తారు కదా మనోట కాబట్టి మనం కొట్టాడి సాధించుకుందాం. 100% మీకు నష్టపరిహారం చదివేస్తాం బాబు. ఏం బాధపడకూడదు. సర్వే డ్యామేజ్ బాబు మీదని కదా మా ఊరు మొత్తం. తంగలపల్లి మండలానికి సంబంధించి కద్బెకట్కూరు క్లస్టర్ గ్రామ పంచాయతీలు ఒగలాపురం, రాళ్లపేట, మండేపల్లి, కట్కూరు, గండిలచ్చపేట, వేణుగోపాల్పూర్ గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో నిన్నటి రోజున అకాల వర్షం పడి ఇక్కడ వేసుకున్న రైతన్నల పంటలు పూర్తిగా నష్టపోయిన సందర్భంలో ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము గ్రామాలను సందర్శించి ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ మనోధైర్యం కల్పిస్తూ వారందరికీ ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అందరికీ అండగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ పూర్తి భరోసా కల్పిస్తూ వాళ్ళందరినీ మనోధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే సమయంలో ఏదైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో ప్రతి ఎకరానికి నష్టపరిహారం చెల్లించే విధంగా, అలాగే మన జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు, మండలానికి సంబంధించిన అధికారులు కావచ్చు, వారందరినీ వినయపూర్వకంగా కోరుకునేది ఏంటంటే ప్రతి గ్రామానికి వెళ్ళి డప్పు సాటింపు ద్వారా ఎవరైతే గ్రామాల్లో నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి సమగ్రంగా వాళ్ళందరినీ విచారణ చేసి ఆ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ గ్రామాల నష్టపోయిన గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్టి నష్టాన్ని గుర్తించి ప్రభుత్వ అధికారులకు అలాగే రాష్ట్ర నాయకులకు తెలియాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రైతులు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. గత పాలకుల ప్రభుత్వం దోపిడీలాగా, లేకపోతే నిరంకుశత్వం లాగా, లేకపోతే ప్రజలను నిండా ముంచే విధంగా కాకుండా ప్రజల పక్షపాతిగా తప్పకుండా ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేస్తూ తప్పకుండా రైతులను ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వడగండ్ల వానకు నష్టపోయిన పంట పొలాలను మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. రైతులు బోర్ను విలపిస్తూ తమ ఆవేదనను వినోద్ కుమార్ కు తెలియజేశారు. అప్పు చేసి బోర్లు వేసి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షం ద్వారా పూర్తిగా నష్టపోయామని రైతులు తెలిపారు. అనంతరం బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రైతులకు పుష్కలంగా సాగునీటిని విడుదల చేసి పంటలు సమృద్ధిగా పండే విధంగా చూశామని, ప్రస్తుత ప్రభుత్వం పంటకు సాగునీరు ఇవ్వక ఒకవైపు ఎండిపోయి మిగిలిన పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 20,000 వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు ఎంపీపీ జనగామ శరత్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి రైతులు పాల్గొన్నారు. సరే మార్పు అన్నారు, మార్పు జరిగింది. సరే ఈ మార్పు కాదు కదా మీరు కోరుకున్నది, రైతులు కోరుకున్నది మంచి జరగాలనుకున్నారు. దురదృష్టవశాత్తు ఈసారి నీళ్లు లేకపోవడము, నీళ్లు తీసుకురావాలనేటువంటి తలంపు లేకపోవడము, ఇవన్నీ ఇబ్బందులు జరిగినాయి. ఏదేమైనప్పుడు కూడా మీకు జరిగినటువంటి నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతాము. తప్పనిసరిగా రైతులు బాగా నష్టపోయారు. ఎండిపోయింది సార్. ఇక 3 ఎకరాలు ఉంటే అది మొత్తము రాళ్ళవని వచ్చి మొత్తం పొట్టనే వండిపోయి ఏం లాభం సార్. ఇప్పుడు నేను అడక తినే పరిస్థితి ఉంది
6 సంవత్సరాల నుంచి బోరేసి బంద్ అయింది సార్. అంతకుముందు బోర్లే ఉండే. పొలాలు మరి చేతికి వచ్చినట్టు పంట నష్టపోయింది కాబట్టి మరి దీనికైనా ఇవ్వాలని చెప్పి మేము అడుగుతామమ్మా. ధైర్యంగా ఉండు. నువ్వు వెనకడ కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాలువలలో పొలాలకు నీళ్లు తీసుకుంటే కేసులు పెడతారు. గేట్లు ఓపెన్ చేస్తే కేసులు, వందలాది కేసులు ఆ రోజుల్లో పెట్టారు. ఇప్పుడు ఇక్కడ నర్మలా ప్రాజెక్ట్ కింద అదేవిధంగా ఈ మల్లన్న సాగర్ నుంచి వచ్చేటిది ఇవన్నీ కూడా కాలువల ద్వారా నీళ్ళిస్తాం మేము. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వాగులలో కొన్ని నీళ్ళు వదిలిపెడితే బాయిల కాడ, బోర్ల కాడ నీళ్ళు వచ్చేది, రీఛార్జ్ అయ్యి వచ్చేది. ఈసారి ఆ పని చేస్తే మరి ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రైతుల్ని హింసిస్తున్నట్టు మరి ఇప్పుడు తెలియవచ్చింది. నాకు ఇప్పుడే తెలుసుకున్నాము. డిపార్ట్మెంట్ కూడా అక్కడనే పెట్టారు సార్. మరి ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది మళ్ళీ రైతులపై కేసులు పెట్టడం చాలా అన్యాయము. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి రామగుండంకు పూర్వ వైభవం తీసుకొస్తానని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ లో రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో గోదావరి కని చౌరస్తా, లక్ష్మీనగర్, ఓల్డ్ అశోక్ ప్రాంతంలో రోడ్లను పరిశీలించారు. 72 సింగరేణి క్వార్టర్స్ ను రోడ్ల విస్తరణలో తొలగించామని అన్నారు. క్వార్టర్స్ కు ముందు ఉన్న దుకాణాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా రోడ్ల విస్తరణ చేయనున్నట్లు వివరించారు. అంత దూరం రాదు. చూడు రే ఇల్లు కప్ప సేటు. ఓకే కట్టిన తర్వాత మీకు దాన్ని మార్చుకున్నా కూడా రామగుండానికి గుండకాయ లాంటి లక్ష్మీనగర్ వ్యాపార ప్రాంతాన్ని మా మేయర్ గారు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ కుటుంబం, వ్యాపార వర్గాల వారి యొక్క సూచనలు పూర్తి స్థాయి ప్రచారం, రోడ్లు, డ్రైనేజీలు, లేకుండా అత్యద్భుతంగా తీర్చిదిద్దుతూ రోడ్ల వెడల్పుతో పాటు ఇక్కడ పెద్ద పెద్ద వ్యాపార కేంద్రాలను ఆహ్వానించే విధంగా గతంలో ఉత్తర తెలంగాణ అతిపెద్ద వ్యాపార కేంద్రం ఉన్న ప్రాంతం దినదినం సన్నగిల్లుతూ ఉంది. మళ్ళీ పూర్వం తీసుకురావాలని ఆలోచనతో ఇలా దాదాపు 50 కోట్లతో యూనివర్సిటీ ఆఫీస్ నుంచి మొదలుపెట్టుకుంటే ఈడ ఇల్లిగడ్డల మార్కెట్ వరకు, అక్కడ నుంచి అబ్దుల్ కలాం స్టాచ్యూ వరకు, అక్కడ నుంచి పాత మున్సిపల్ కాడ నుంచి ఈకే రెడ్డి, అశోక్ నగర్, మజీద్ చౌరస్తా నుంచి కోర్టు వరకు పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజీలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఇరుకు లేకుండా, పార్కింగ్ ఇబ్బందులు కలగకుండా ఒక కొత్త మార్కెట్కు ఒక ఆందోళన తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద వ్యాపారం ఆహ్వానించి ఈ ప్రాంతాన్ని మరొక్కసారి పురోగతి తీసుకురావడానికి ఇలా సంకల్పం చేస్తూ శంకురార్పణ చేయడం జరిగింది. గత 15 రోజుల క్రితమే ప్రారంభం జరిగింది. ఇంకా ముందు అవసరం ఇంకా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో దీన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. దీనికి అందరూ సహకరించాలని కోరుతాం. కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తూ చిరువాపులను తరవేస్తున్నారని చెప్తాను. నేను మాట ఇస్తా ఉన్నా,
ఏ చిరు వ్యాపారస్తుల యొక్క చిన్న షాప్ కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంపై వర్ణదేవుడు ఒక్కసారిగా కన్నెరు చేశాడు. భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. సుమారు అరగంట పాటు వాన బీభత్సాన్ని సృష్టించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ పరిసరాల్లో భారీ చెట్టు కూలి విద్యుత్ స్తంభంపై పడ్డంతో అది విరిగి పక్కనే ఉన్న హోటల్ పై పడింది. హోటల్లో టీ తాగుతున్న ముస్తాబాద్ కు చెందిన ఎల్సాని ఎల్లయ్య అనే రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హోటల్ నిర్వాహకుడు బాబుకు గాయాలయ్యాయి. రహదారి పూర్తిగా చెట్లతో నిండిపోవడంతో పాటు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటన తెలుసుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతి చెందిన కుటుంబంతో పాటు ఆర్థికంగా నష్టమైన షాప్ కు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా చూస్తామని తెలిపారు. ನಂದು ಜರ್ಪೋಡ್ ಮಂದಿದೆ ಮಜಾ ಆಗ್ತದೆ చిన్న ఎందుకన్నా వెనకకు పెట్టి అవనా వెనకకు పెట్టి ఇంకా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిన్న సాయంకాలం జరిగినటువంటి దీపోత్సవం అకాల వర్షాలు వల్ల ఈ చెట్లు, ఇంత పెద్ద చెట్లు కూడా ఆ గాఢకు తీసుకెళ్ళి కరెంటు తీగలపై పడి పోల్స్ కూడా ఇరిగిపోయినాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎల్లయ్య గారు, ఎలసాని ఎల్లయ్య గారు మరి ఈ వర్షానికి మరి నీడ కోసం వచ్చి అక్కడ నిలబడ్డ వెంటనే అది దురదృష్టవశాత్తు చెట్టు విరగడము, కరెంటు తీగలపై పడడము, పోల్స్ ఇరిగిపోవడము, ఆ పోలు పై పడి తల పగలడము, అక్కడక్కడే చనిపోవడం అనేది ఇది ఒక దురదృష్టకర సంఘటన. మరి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రకటన సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ అకాల వర్షాలు పడడం వల్ల ఈ ముస్తాబాద్ మండలంలో చాలా గ్రామాల్లో పంట నష్టపోయారు. ఇప్పటికే నీళ్లు లేక మరి భూగర్భ జలాలు కూడా కిందికి పోవడం వల్ల చాలామంది రైతులు తమ పంటను నష్టపోయినని చెప్పి బాధపడుతున్నటువంటి ఈ సమయంలో మరి నిన్న మొన్న పడ్డటువంటి మహబూబాద్ జిల్లా కేంద్రంలోని మంగళ్ కాలనీలో కుళాయి ద్వారా అపరిశుభ్రంగా ఉన్న నీళ్లు వస్తున్నాయని కాలనీ వాసులు నీటి బావి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మంగళ్ కాలనీలో మిషన్ భగీరథ ద్వారా వారంలో ఒకసారి కొద్ది మొత్తంలో నీళ్లు వస్తున్నాయని అన్నారు. గతంలో కాలనీ వాసులకు మంచినీటి కోసం తవ్విన బావి నీరు అపరిశుభ్రంగా ఉన్నాయని, బావి పక్కనే శ్మశాన వాటిక ఉందని, కాలనీలో నీళ్లు తాగిన వారు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలియజేశారు. ఎమ్మెల్యే అధికారులు స్పందించి తక్షణమే బావి నీటిని శుభ్రపరిచి ఎండాకాలంలో కాలనీ వాసులకి నీటి సమస్య లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
కల్పించాలి. ఈ మంచినీటి మీద ఎమ్మెల్యే కమిషనర్ స్పందించాలి, కల్పించాలి. కల్పించాలి, 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 కల్పించాలి. మా మంగళ కాలనీకి మంచినీటి సౌకర్యం కల్పించాలి, కల్పించాలి. దీని మీద ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ స్పందించాలి, స్పందించాలి, స్పందించాలి. నా పేరు రేష్మా, మాది మంగళ కాలనీ, పత్తిపాక రోడ్డు మంగళ కాలనీ. మాకు గత 3 నెలల నుంచి నీళ్లు రాక ప్రతి ఒక్కళ్ళు మంచినీటి కోసం చాలా అవస్థలు పడుతున్నాం. అసలు మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటో మాకైతే తెలవట్లేదు. మాకు ఆల్రెడీ మంచినీటి బాధ ఉన్నా కూడా దానికి ఎటువంటి శుద్ధి చేయకుండా అవే నీళ్లు వదులుతున్నారు. ఆ నీళ్లు తాగి జనాలకు అందరికీ స్కిన్ ఎలర్జీ, ఇలా మొత్తం వైరస్ లెక్క ఏదో డస్ట్ ఎలర్జీ మొత్తం వచ్చేస్తున్నది. దానికి మేము ఇప్పుడు 2-3 సార్లు అడిగించినా కూడా మా వార్డు కౌన్సిలర్ జగన్ గారికి చెప్పినా కూడా వాళ్ళు కూడా ఎటువంటి విధంగా కూడా స్పందించట్లేదు. ఈ 3 నెలల నుంచే మాకు నీళ్ళ ఇబ్బంది అవుతుంది. ఎప్పుడో మా చిన్నతనంలో మేము బిందెలతోటి 2 బిందెలని సాంక్రాయి తండ వరకు పోయి నీళ్లు తెచ్చుకున్నాము. మళ్ళీ అదే పరిస్థితి ఇవాళ మా మంగళ కాలనీకి రావడం జరిగింది. ఇంత దౌర్భాగ్య స్థితి వస్తుందని మేము అసలే అనుకోలేదు. ఈ ఎమ్మెల్యే మురళీనాయక్ గారు నిన్న వచ్చినప్పుడు సార్ మాకు నీళ్లు రావట్లేదు అని అంటే యథేష్టం చేసినట్టు మాట్లాడుతున్నారు. చిన్నటి బావి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. అందులో శవాలని పక్కనే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ హవా నడుస్తుందని అన్నారు. ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి పథకాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి ఒకసారి కూడా ప్రతి ఒక్కరూ మోడీకి ఓటు వేసి 400 ఎంపీ సీట్లను గెలిపించాలని కోరారు. అందరం కష్టపడి సమిష్టిగా పోరాడి చేవెళ్లలో ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం మన బాధ్యతలు మరవకుండా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థి 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇదా మీ రాజకీయాలు? మనం మతతత్వ పార్టీ కాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం కు భయపడతారు, ముస్లిం మైనార్టీకి భయపడతారు, మన ఎవ్వరికి భయపడరు. వాళ్ళు గిట్ట నెత్తిల కన్నెక్కి అది మన మీద దౌర్జన్యాలు చేస్తుంటే మూతోడు జవాబిచ్చే ధైర్యం ఓన్లీ బీజేపీ పార్టీకి ఉన్నది తప్పనిసరిగా. అదే కాక ఇక్కడ ఇది నా ఎలక్షన్సే కాదు. యువనాయకుడు కలి గారు, కాటిరాజు, పాలరాజు, రావరాజు, మంగళని రావాలి, గణేష్ రావాలి బేట అన్నేస్తాడు. చేవెళ్ల అసెంబ్లీల చేవెళ్ల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఇక్కడ కలిసినాము. ప్రతి బూత్ నుంచి 10-20 మంది వచ్చిండ్రు. దాదాపు 4-5 వేల మంది కార్యకర్తలు అందరు వచ్చిండ్రు. సైన్యం సిద్ధంగా ఉన్నది. అక్కడి దిక్కు క్యాండిడేట్లే అనౌన్స్ చేయని పరిస్థితి. మా ఒక రౌండ్ క్యాంపెయినింగ్ కూడా అయింది. సైన్యం సిద్ధంగా ఉన్నది. ఆ గర్జన చూసిన ఎట్లున్నారో అందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంను, ఆయన పాలన, ఆయన దేశాన్ని అభివృద్ధి, వాళ్ళ పేరు ప్రతి గ్రామానికి అందింది. ప్రతి గ్రామానికి తను ఇచ్చిన పథకాలను అందినాయి. అందుకే మొన్న ఏ పార్టీకి వేసినా అది పక్కకు పెట్టి ఈసారి అయితే ప్రతి గ్రామం నుంచి అందరూ సిద్ధంగా అయినరు నరేంద్ర మోడీ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాను. నలుమూల గ్రామాలల్లో ఒక పెద్ద మనిషి అయినా లేకుంటే చేవెళ్ళలో ఒక యువకుడైనా అందరూ తయారైనరు. ఈరోజు ఇది ప్రిపరేషన్ మీటింగ్. రేపు మన బాధ్యతలు, మన పార్టీని మోసేది ఎలక్షన్ ముంగట పెద్ద లీడర్లు కాదు, మా కార్యకర్తలు. బీజేపీ పార్టీ బలమే కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, పన్నా ప్రముఖులు వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని తిమ్మారెడ్డిగూడ గ్రామంలో అంగరంగ వైభవంగా మల్లన్న స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామ మహిళలు బోనాలు ఎత్తుకొని పోతురాజుల విన్యాసాలతో కాలినడకన మల్లన్న గుడికి వెళ్లి బోనాన్ని సమర్పించారు. అనంతరం ఒగ్గు కళాకారుల చేత స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లన్న స్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తంగలపల్లి మండలంలో అకాల వర్షాలతో పంట నష్టం. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం. రామగుండం కార్పొరేషన్ లో రోడ్లు విస్తరణ. రోడ్డు పక్క దుకాణాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. ఈదురుగాలులు, వడగండ్ల వానలతో బీభత్సం. విద్యుత్ స్తంభం విరిగి పడడంతో రైతు ఎల్లయ్య మృతి. కుళాయి ద్వారా అపరిశుభ్రంగా వస్తున్న మంచినీళ్లు. అనారోగ్యం బారిన పడుతున్న కాలనీ వాసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.